ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనము మహాభారతంలోను, తర్వాత భాగవతంలోను, తర్వాత ఇంకా కొన్ని స్టోరీస్లో స్పెషల్గా మనం వినేదంటే వాసుకి అన్న పాము గురించి వినుంటాం. వాసుకి చాలా పొడుగు ఉంటుంది ఎక్కువ అని. అట్లానే వాసుకి కొడుకు తక్షకుడు. ఆ తక్షకుడు కూడా చాలా పొడుగుగా ఉండేవాడని, చాలా పెద్ద పాము అని చెప్పి. అట్లనే శ్రీకృష్ణుడు కాళియా అని చెప్పి ఒక పాముని కూడా ఆ, తల మీద నాట్యం చేశాడని, అది చాలా పెద్ద పాము యమునా నదిలో ఉంటుంది, అది మొత్తం యమునా నదిని కలుషితం చేస్తుండింది అని చెప్పి మనము విన్నాం. ఇవన్నీ విన్నాము. ఇది కరెక్టా తప్ప? ఈ స్టోరీస్ అన్నీ కొంత కల్పితాలు ఉంటాయి, కొంత యూనో హైపర్బోలిస్ అంటే ఏంటంటే ఉన్న విషయాన్ని ఇంకాస్త ఎక్కువ చేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాక్షసుడు ఉండేవాడు, రా 20 అడుగులు ఎత్తు, 30 అడుగులు ఎత్తు, 100 అడుగులు ఎత్తు, ఇట్లా. అంటే ఒకళ్ళు 50 చెప్తే ఇంకోటి 100 చెప్పేస్తారు, ఎందుకంటే ఎటు చూసినోడు లేడు కదా అని. అలా అవన్నీ కథలేనా? ఏమన్నా సత్యం ఉందా అట్లాంటిది? ఇప్పుడు ఒక మనిషి 6 అడుగులు అనుకోండి, 6 అడుగులు మంచి పొడుగు అంటాం. 8 అడుగులు అనుకోండి, అబ్బా ఏం పొడుగురా అంటాం. అదే కనుక 12 అడుగులు అంటే అసలు మనం బిలీవ్ చెయ్యం. సో ఒక లిమిటేషన్ మనకి బిలీఫ్కి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పాము గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, ఉన్నాయా మన స్టోరీస్లో చెప్పారు, మనకు పురాణాల్లో ఉన్నాయి ఎలాంటివి. సో ఆ రోజుల్లో మెషర్మెంట్ ఒక రకమైన మెషర్మెంట్ ఉండేది, అది వాళ్ళ ఆ మెషర్మెంట్లో చెప్పేవాళ్ళు, ఇంత అని చెప్పి. సో మనకి ఈ రోజుల్లో ఉన్న మెషర్మెంట్స్ వేరు, మీటర్స్ ఉన్నాయి, సెంటీమీటర్స్ ఉన్నాయి, అడుగులు ఉన్నాయి, ఫీట్ ఉంది, తర్వాత అది కాకుండా యార్డ్స్ ఉంది, ఇట్లా రకరకాల మెషర్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనిలో మనకు తెలవాల్సింది ఏంటంటే, అసలు అట్లాంటి స్టోరీస్లో ఉన్న పాములు ఉండినాయా అంత పొడుగువి? ఇప్పటికీ భారతదేశంలో మనం దాదాపు ఒక 15-20 అడుగుల పాములు చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అట్లనే వేరే దేశాల్లో కూడా చూస్తాం. 50 అడుగుల పామును చూసామా? ఇది సమస్య. అయితే మీకు ఒక ఆర్టికల్ చూపిస్తాను. ఇదండి ఈ ఆర్టికల్, చూడండి ఒకసారి. మీకు ఎనార్మస్ స్నేక్ ఇన్ ఏన్షియంట్ ఇండియా వాజ్ లాంగర్ దెన్ ఎ స్కూల్ బస్. ఇక్కడ స్కూల్ బస్ని ఎల్లో బస్సెస్ అంటారు అన్నమాట. అవి దాదాపు 50 అడుగుల పొడుగు ఉంటుంది. సో వాటి యొక్క అస్థికలు కనిపించింది ఆ పాముది. సో అనదర్ డే ఇన్ సైన్స్, అనదర్ మ్యాసివ్ ఏన్షియంట్ స్నేక్ డిస్కవరీ. Paleontologists in India have unearthed fossilized vertebrae from a snake that slithered around the subcontinent about 47 million years ago and may have grown as long as nearly 50 feet. The newly discovered extinct species is named Vasuki inidicus. The indicus after the mythical serpent called around the neck of the Hindu god Shiva, and is described for the first time in a study published April 18 in the journal Scientific Reports. ఇవాళెంత ఏప్రిల్ 19th. సో నిన్న పబ్లిష్ అయిన వెంటనే వచ్చేసినాము. ఈ డేట్ ఇక్కడ మనం చూస్తే తెలుస్తుంది, ఇక్కడ ఏప్రిల్ 18th అని పబ్లిష్ అవ్వగానే ఇక్కడ ఆర్టికల్ కింద వచ్చేసింది, పాపులర్ సైన్స్ అని, యాహూ న్యూస్లో. సో ఇది విశేషం అన్నమాట. అయితే ఇది ఇండియాలో ఎక్కడ కనిపించిందంటే గుజరాత్లోని కచ్ ఏరియాలో కనిపించిందట. సో వాళ్ళు డిస్కవర్ చేశారు దాన్ని, ఒక సైజుని బట్టి దాని పొడవు ఎస్టిమేట్ చేశారు. సరే, ఒక 2-3 అడుగులు అటు ఇటుగా ఉండొచ్చు. సో మొత్తానికైతే దాదాపు 50 అడుగులని వరల్డ్ సైంటిస్టులు కూడా దానికి అగ్రి అవుతున్నారు. ఉంటుంది, అది 50 అడుగులు దాకా ఉంటుంది. ఉంటే కొద్దిగా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ ఉంటుంది దాదాపుగా. సో అంత పెద్ద స్నేక్ ఇదివరకు ఒకటి కనిపించింది వేరే దేశంలో కూడా. సో విషయం ఏంటంటే, వేరే దేశంలో, ఏ దేశంలో, ప్రపంచంలో అసలు అటువంటి ఉన్నాయా? ఎందుకంటే మన స్టోరీస్లో ఉన్నాయి కాబట్టి. మనకి ఇప్పుడు ఒక సందేహం కలుగుతుంది, కచ్ ఏరియాలో ఎందుకు కనిపించింది, గుజరాత్లోని కచ్ ఏరియా. ఆ కిందకి వెళ్తే ద్వారకావి వస్తాయన్నమాట. సో ఆ ఏరియాలోనే ఎందుకు ఉండింది, ఇది ఒక సమస్య అన్నమాట. ఇప్పుడు మనకి తెలుసు, యమునా నదిలో కృష్ణుడు దాని మీద తాండవం చేసి
దాన్ని వదిలిపెట్టేస్తానంటే భార్య వాసుకి పాము భార్యలన్నీ రిక్వెస్ట్ చేస్తే కృష్ణుడు వదిలేశాడని చెప్పి ఏదో స్టోరీ ఉంది. అలానే మనకి జనమేజయుడు, తర్వాత ఆయన తండ్రి ఎవరు పరీక్షిత్ మహారాజు, వీళ్ళందరూ కూడా మనకి మహాభారతంలో పరిచయం. సో ఈ పరీక్షిత్ మహారాజు ఒకసారి అడవిలోకి వెళ్ళినప్పుడు దాహం కొద్దీ ఒక ముని ఆశ్రమానికి వెళ్తే ఆయన పట్టించుకోకుండా అట్లా ధ్యానంలో ఉన్నాడని తెలిసి కోపం వచ్చి ఒక చచ్చిపోయిన పావును ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. అది కొంతసేపు అయిన తర్వాత ముని కొడుకు వచ్చి అది చూసి శపిస్తాడు, నీకు వారం రోజుల లోపల ఒక పాము చేతిలో చచ్చిపోతావు నువ్వు అని చెప్పి. సో పాము కాటుకు చనిపోతావు. సో అదే జరిగింది మనకి. తక్షకుడు అనేవాడు వచ్చి చంపాడని తెలుసు. అలా అని ఇంకో స్టోరీ తెలుసు మనకి. అదేంటంటే అర్జునుడిని కృష్ణుడిని పిలిచి కాండవ దహనం చేయిస్తాడు అగ్నిదేవుడు. సో ఆ కాండవ దహనం చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక సర్పం ఉంటుంది. సో అది అక్కడ కాపురం, తన పిల్లలతో సహా కాపురం ఉంది. సో ఆ కాపురం ఉంటే దాన్ని అది అది అక్కడ అందరినీ బెదిరిస్తోంది. అక్కడ రాక్షసులు వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. సో అగ్నిదేవుడికి ఒక అంతకుముందు ఒక మహారాజు ఓ హోమాలు చేసి 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 ఆయనకి అజీర్తి చేశాడని ఒక స్టోరీ అది ఊరికే. సో అప్పుడు బ్రహ్మదేవుని అడిగితే నువ్వు అర్జునుని కృష్ణుని అడుగు, వాళ్ళు కాండవ దహనం చేస్తారు, అప్పుడు ఆ ఔషధాలన్నిటిని నువ్వు దహిస్తున్నప్పుడు నీ కడుపు బాగుంటుందని ఆయన చెప్పడం, ఈయన రావటము, అర్జునుడు కృష్ణుడిని అడగటము, సరే అని చెప్పి అర్జునుడు నేను చేస్తాను, నాకు మంచి మరి విల్లంబులు కావాలంటే సరే అని గాంధీవాన్ని వరుణదేవుడిని తెప్పించి ఇవ్వటము, అది తీసుకొని తర్వాత కృష్ణుడికి ఏమో చక్ర సుదర్శన చక్రం ఇవ్వటము, ఇవన్నీ జరిగింది అప్పుడే. అప్పుడు ఆయన కాండవ దహనం చేశాడు. దానిలో వీళ్ళందరూ చనిపోయారు. దాంతో ఇది అయిపోయిందని. సో దాని మీద నాస్తికులు ఏం చేస్తారంటే ఇదంతా జెనోసైడ్ చేశాడు, ఆర్యులు వచ్చి జెనోసైడ్ చేశాడు, ఇలాంటి ఎదవ మాటలన్నీ మాట్లాడుతుంటారు. సో ఇవన్నీ జరిగినాయి. సో మొత్తానికి అక్కడ కూడా ఒక పెద్ద పాము ఉంది. సో చాలా పెద్ద పాము అది. దాన్ని అసలు కుంభాలు కుంభాలు మింగేస్తుంటుంది అనమాట. సో ఇలా మనకి స్టోరీస్ ఉన్నాయి. వాసుకి గురించి మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ స్టోరీస్లో నిజం ఎంత అన్నది ఇప్పుడు బయటపడుతుంది. 50 అడుగుల స్నేక్ ఏ లావున ఏ పొడుగున ఉంటుందో చూడండి. మీకు అది అసలు అన్ఇమాజినబుల్ అనమాట. అయితే సైంటిస్టులు ఏమన్నారంటే ఆ రీజియన్లో అది ఉండడానికి ఆస్కారం కూడా ఉంది, ఆ రీజియన్లో ఉంటుంది, అది ఇంకెక్కడ ఉండదని కూడా చెప్తున్నాడు. ఆ రీజియన్ అంటే కచ్ అనే కాదు, భారతదేశంలో ఆ పర్టికులర్ ప్రాంతాల్లో. ఎందుకు అంటే పాము పెద్దగా అవుతున్న కొద్దీ అది కోల్డ్ బ్లడెడ్ యానిమల్ కాబట్టి టెంపరేచర్ వేరియేషన్ తగ్గితే తట్టుకోలేదు. కొద్దిగా చల్లబడినా అది తొందరగా చచ్చిపోతుంది. సో ఇక్కడ అమెరికాలో కూడా పాములు ఏం చేస్తాయంటే చలికాలంలో దాక్కుంటాయి పోయి, అవి హైబర్నేట్. అప్పుడు ఆ టైంలో వాటికి ఇక చలనం ఉండదు, లోపలికి ఉండిపోతాయి, గుహల్లోకి వెళ్ళిపోతాయి, అంటే తొర్రలోకి వెళ్ళిపోతాయి. సో ఎండాకాలం ఇట్లా స్ప్రింగ్ రాగానే బయటకు వచ్చేస్తుంటాయి ఆకలితో, వచ్చి ఏది కనిపిస్తే తినేస్తుంటాయి అనమాట. సో ఈ పాములు గొడవ అమెరికాలో చాలా ఎక్కువే. అయితే ఇండియాలో కూడా ఉంది, అది మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు అటువంటి స్నేక్స్ ఆ ఏరియాలోనే ఉండడానికి అవకాశం ఉంది. అంత పెద్ద స్నేక్స్ ఉండాలంటే ఆ టెంపరేచర్స్ ఉండాలి, 28 degrees సెంటిగ్రేడ్ ఉండాలి దాదాపుగా, ఉంటేనే అక్కడ ఉండగలుగుతాయి. ఆ ఏరియాలో ఆ టెంపరేచర్ కామన్ టెంపరేచర్. సో అంతకంటే వేడి ఉంటేనే ఉండగలుగుతాయి, అంతకంటే చల్లగబడితే అది ఉండలేవు అక్కడ అని వాళ్ళ యొక్క సిద్ధాంతం, అదొక రాద్ధాంతం. సో మొత్తానికి ఏంటంటే మన స్టోరీస్లో, మన భారత భాగవత వాటిల్లో ఎన్ని సత్యాలు ఉన్నాయో వాటిని బయటికి తీసే పనిలో యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వాళ్ళు ఉన్నాం. సో ఇలాంటి వాటిని తప్పకుండా తవ్వి బయటికి తీయటము, ఆర్టికల్స్ పడినప్పుడు వాటిని నిజాయితీగా మనం వాటికి సంబంధం పెట్టడము చేస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న క్యాచ్. అదేంటంటే ఈ పాము బతికింది 47 మిలియన్ ఇయర్స్. మహాభారతం జరిగి 5,000 సంవత్సరాలు. అంటే ఉద్దేశం ఏంటంటే దొరికిన అస్థికలు 47 మిలియన్ ఇయర్స్ ఎగో, కానీ దాని వంశస్థులు కూడా ఉన్నారు కదా, ఉండే ఉంటారు కదా, ఉండి 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 వచ్చి ఉంటారు కదా. సో అది వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు భారతదేశం అటువంటి స్నేక్స్ ఉన్నాయా అన్న ప్రశ్న వస్తుంది. ఉన్నాయనే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ టెంపరేచర్స్లోనే బతక. కాబట్టి కృష్ణుడైతే తరిమేశాడు ఆ పాముని, దాని పేరు కాళీ. సో కాళీనాగ్ అంటారు అనమాట, కాళియా అంటారు దాన్ని. సో దాన్ని తరిమేశాడు అక్కడి నుంచి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపో అని చెప్పి పంపించేస్తాడు దాన్ని. సో అది మటుకు జరిగింది అని మనకు తెలుసు. అటువంటి స్నేక్స్ని వాటిని అప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. సో ఇప్పుడు తర్వాత మీకు జనమేజయుడు వచ్చాడు, వచ్చి పరీక్షిత్ కొడుకు వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, ఈ పాములన్నింటినీ మనం చేయాలని చెప్పి సర్పయాగం చేశాడు. చేసి ఆ సర్పయాగం చేసినప్పుడు ఇటువంటి రాక్షస స్నేక్స్ అన్ని ఆ యాగంలో వచ్చి పడిపోయినాయి అని చెప్పి మనకు ఒక స్టోరీ ఉంది. అది ఎలా చేశాడు ఏంటి ఆ తర్వాత సంగతి. ఫస్ట్ అయితే సర్పయాగం చేశాడని మటుకు మనం విన్నాం.
సో ఇవన్నీ మనం తెలుసుకుంటే స్టోరీస్లో కొంత నిజాయితీ ఉంటుంది, కొంత అబద్ధం ఉంది. అబద్ధం ఏంటంటే హైపర్బోలి, అంటే ఏంటి ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు 50 అడుగుల పాము 100 అడుగుల పాము ఉంది అనుకోండి, 50 కిలోమీటర్ లెక్కన ఉండిందని చెప్తారనమాట. అది వాస్తవం కాదు, మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అలా కిలోమీటర్స్ లెక్కన ఉండవు. ఏదన్నా ఉంటే ఉంటాయి, కొంత లెంత్ ఉండొచ్చు, పొడుగు ఉండొచ్చు, ఇంకా పెద్దగా ఉండొచ్చు, దాని తప్పేం లేదు. సో కానీ మనం హైపర్బోలీలు ఉంటాయి మన పురాణాల్లో, వాటిలో వాడు పాపం రాసేది సిన్సియర్గా రాసి ఉంటారు కొంతమంది. కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు 2 అడుగులు అని ఉందనుకోండి, దాన్ని సున్నా పెట్టి 20 అడుగులు చేసేస్తారు. అయితే ఇవన్నీ మనకి కామన్, మన ఎవరైనా సరే కొన్ని లిటరేచర్స్లో అది జరిగిపోతాయి. కానీ వాస్తవం అయితే ఉంటుంది. సో ఆ వాస్తవాన్ని కరెక్ట్గా పట్టుకునే పనిలో యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఈ విషయంలో ఈ పాము యొక్క అస్థికలు దొరికినాయి కాబట్టి, పాముకి అస్థికలు ఉంటాయా అన్న ప్రశ్న ఇకండి. ఉంటాయి, కొన్నిటికి ఉంటాయి అనమాట. సో దానికి వర్టెబ్రే ఉంది. సో దేర్ ఫోర్ అది వెన్నెముక అనమాట, దానికి అది ఉందన్నమాట, అది ఆశ్చర్యం అనమాట. సో ఇది విషయం ఏంటంటే అలాంటి వాటికి ఉన్నాయి, ఇది రెప్టైల్కి సంబంధించింది, రెప్టైల్ జాతికి సంబంధించింది అని. సో అటువంటిది స్నేక్ అనే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం కూడా దాన్ని ఒప్పుకోలేదు, ఎందుకంటే సైంటిస్టులు చెప్తున్నారంటే మనం ఒప్పుకోలేదు. సో దేర్ ఫోర్ ఇలాంటివి భారతదేశంలో ఇంకా తవ్వకాల్లో బయటకు వస్తాయి, ఆశ్చర్యజనకమైన విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు మనం కాదనలేం. మనం కొన్ని టెంపుల్స్ మీద చూస్తాం, పాముల్ని ఓ పొడువుగా వేసేస్తారనమాట. ఇంత పెద్ద పాముని వేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటాం అనమాట. సో ఎందుకంటే ఒకప్పుడు కథల్లో ఉన్నవి, అంతకుముందు వాళ్ళు రాసినవి తీసుకొని వీళ్ళందరూ దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి వాటిని ఇట్లా చెక్కడం అవన్నీ చేయడం చేశారు. కాబట్టి ఉన్నాయండి, అలాంటివి ఉన్నాయి. కాబట్టి మనం మటుకు దాన్ని, అందుకే మన శాస్త్రాలని అవన్నీ గంభీరంగా చదవాలి, పలచగా చదవకూడదు. చదివి దాన్ని నిష్పక్షపాతంగా అనలైజ్ చేయాలి, పక్షపాత ధోరణితో చేయకూడదు. నిష్పక్షపాతం అంటే ఏంటి, నేను న్యూట్రల్ మెంబర్ని, ఇది సాధ్యమా అసాధ్యమా అని ఆలోచించాలి. ఆలోచించి ఎస్ ఇది సాధ్యము, ఏముంది ఇప్పుడు 10 అడుగులు బాగుందంటే 12 అడుగులు ఉండడానికి ఏం తప్పే ఉంది అక్కడ. అలానే ఇప్పుడు వీళ్ళు చూపించిన దాన్ని లెక్క కట్టి 50 అడుగులు పైన ఉంటుంది అని చెప్పినప్పుడు, 50 అడుగులు దాదాపుగా ఉంటుందని చెప్పినప్పుడు, ఓకే ఒక 5 అడుగులు తక్కువ 5 అడుగులు పొడుగు ఎక్కువ ఉండొచ్చు, కానీ యావరేజ్ని 50 అడుగులు అని చెప్పినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి పాములు ఉండిని, అందుకే మన స్టోరీస్లో కూడా వచ్చినాయి. ఆ వచ్చిన దాన్ని మనం ఖండించేయద్దు, తీసుకొని జాగ్రత్తగా భద్రపరుచుకొని ఇలాంటివి వెలికి వచ్చినప్పుడు దాంతో కంపేర్ చేసి చూసుకుంటానండి. ఓ